హాయ్ దిల్రాజు గారు, మీరు మీమ్స్ చూస్తారో లేదో తెలియదు కానీ లైక్ మీ డైలాగ్ అదిదాస్ సార్, అదిదాస్ సర్ప్రైజ్ అని లైక్ சாங் வேணுமா సాంగ్ ఇరుక ఫైట్ వేணுమా ఫైట్ ఇరుక. నేను ఆ రోజు ఇలాగే విజయ్ గారి ఫ్యాన్స్కి కొంచెం ఎనర్జీ ఇద్దామని ఈ రోజు ఎందుకు వచ్చానంటే ఎవరో ఈ క్వశ్చన్ అడుగుతారని ఆ హోప్ లో వచ్చాను. అడగండి, మీరు డీటెయిల్ గా చెప్పండి. పాజిటివ్ గానే తీసుకున్నారా లేకపోతే ఏంటి ఇలా ట్రోల్? నేను పాజిటివ్ అమ్మా, ఫుల్ పాజిటివ్. నేను ట్రోల్ చేస్తాను, అసలు నా దగ్గరికి కూడా రావద్దని చెప్తా. అడుగుతా సార్ మీ మీద నెగిటివ్స్ వస్తున్నాయి, ఏం నేను తప్పేం చేశాను రా నెగిటివ్ గా రావడానికి? నేను ఏమన్నా మర్డర్ చేశాను? మా సినిమా గురించి కూడా అలాంటిది ఏదైనా బజ్ అవుట్ అస్సలు పట్టించుకోను. డిస్కనెక్ట్. ఐఎమ్ పాజిటివ్ పర్సన్. వాట్ నెక్స్ట్ కావాలి? ఎవరో ఏదో అంటున్నారంటే అంటూనే ఉంటారు. దిల్రాజు స్థానంకి వచ్చిందంటే అవన్నీ తీసేస్తాను కదా. కానీ అది చూసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను. ఐ వాజ్ లైక్, నాకు ఈ కాన్ఫిడెన్స్ స్టేజ్ పైన రావాలి, ఐ హావ్ టు హావ్ దిస్ కాన్ఫిడెన్స్. అది ఇట్ వెంట్ సో తమిళ్ అమేజింగ్. రాదు, ఓకే, నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రమే. అవును. సో రెండు రానప్పుడు తమిళ్లో 10,000 మంది ఫ్యాన్స్ ముందు నిలబడి నేను ఎలా మాట్లాడాలి? అవునవును, కరెక్ట్. ప్రిపేర్ అవ్వాలి. నేను ఆర్టిస్ట్ని కాదు, డైలాగులు నేర్చుకొని బట్టి పడదామంటే ప్రొడ్యూసర్ని అయిపోద్ది. ఏం చేయాలి అప్పటిదప్పుడు అనుకున్నాను. అలా అంటే ఏంది, సాంగ్ వేணுమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్, అదిదా సార్ అయిపోయింది. షాక్